ఒక ఆర్గనైజ్డ్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరుగార్చేశారు అధ్యక్ష. ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. రేషన్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. వీళ్ళు ధాన్యం జప్తు చేసింది 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 78% ఆఫ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ డన్ ఇన్ ద పాస్ట్ 5 ఇయర్స్ వీ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ 6 మంత్స్ అధ్యక్ష. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 7 కింద సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష. పీడీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్స్ 316, 318 అండ్ 319 మన భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష. కానీ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అండ్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా ఎవరినైతే మేము గుర్తించామో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష.